హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను ఒక టిప్ అయితే చెప్పబోతున్నానండి. చిన్న ఏజ్‌లోనే చాలామందికైతే స్కిన్ ముడతలు ముడతలుగా అయిపోతుంది కదండీ! ఇంకా కాలుష్యం వల్ల, ఇంకా తినే ఫుడ్ వల్ల, ఇంకా పని ఒత్తిడి వల్ల కొంతమందికైతే ముడతలుగా అయిపోతుంది. మంచి రెమెడీ అయితే చెప్పబోతున్నాను. దానికి కావాల్సింది ఒక అరటిపండు అండి. అరటిపండు కూడా కాదండి. అరటిపండుని తినేసిన తర్వాత తొక్క ఉంటుంది కదా, ఆ వేస్ట్గా పడేసే తొక్క, వేస్ట్ తొక్కతోనే మంచి రెమెడీ. సూపర్ అండి. సూపర్ స్కిన్ అనమాట. మంచి రెమెడీ అయితే ఈ తొక్కతోనైతే నేను చెప్తున్నాను. ఇంతవరకు మీకు ఎవరు చెప్పుండరు. నేనైతే ఓన్గా ట్రై చేసి నేను రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తున్నానండి. చూడండి, మంచి టిప్ అండి ఇది. వేస్ట్గా పడేసే అరటి తొక్క మీద చేస్తున్నాను. చూడండి, ఇలా అరటి తొక్కను తీసుకొని చాకుతో ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. నిలువుగా అడ్డంగా కూడా గడిగడిగా వచ్చేలాగా నిలువుగా అడ్డంగా ఇదైతే చీరుకోవాలండి. అరటిపండు తొక్కనైతే సింగిల్గా ఒక తొక్క తీసుకున్నాను నేను. చీరేసి అడ్డంగా నిలువుగా చీరుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎలా చీరుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలా అయితే చీరేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ తొక్క మీద ఏం చేయాలంటే రోజ్ వాటర్ వేసుకోవాలండి. రోజ్ వాటర్ అనమాట. ఆ గడులు ఉన్నాయి కదండి, చీరుకున్న గడుల్లో ఈ రోజ్ వాటర్ వెళ్ళేలాగా మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఇంకా స్కిన్ మీద రఫ్ చేయడమే. ఇంకా రఫ్ చేయడమే, మొత్తం మొత్తం రుద్దుకొని రఫ్ చేయడమే అనమాట. ఎక్కడైతే స్కిన్ ముడతలు ముడతలుగా ఉంటుందో ఆ స్కిన్ మీద ఇలా రఫ్ చేసుకోవడమే. ఇది మాయిశ్చరైజర్ లాగా చాలా పనిచేస్తుందండి. పడేసే అరటి తొక్కతో చాలా మంచి టిప్ అండి ఇది. చూడండి, నేను చాలాసార్లు చేశాను, అందుకే మీకు చూపిస్తున్నాను. రిజల్ట్ మంచిగా వచ్చింది. తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఒక హ్యాండ్ చేసుకున్నాను 3 days బ్యాక్ అనమాట. మళ్ళీ ఇప్పుడు వీడియోలో చూపించడానికి నేనైతే ఈ హ్యాండ్కి అయితే ట్రై చేస్తున్నానండి. రైట్ హ్యాండ్కి. చూడండి, ఫేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే హ్యాండ్కి చేస్తున్నాను. హ్యాండ్ మీదే కనిపిస్తుంది రిజల్ట్ అనేదని. చూడండి, ఇంక 2 నిమిషాలు అనమాట. నేను రుద్దుకున్న తర్వాత అలా వదిలేసాను. ఇంకా 2 నిమిషాల తర్వాత ఆరిపోతుందండి. తర్వాత నేను వాష్ చేసేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే వాష్ చేసుకొని మేము ముందైతే చూపిస్తాను. వాటర్ పెట్టుకున్నాను. చూడండి, నేనైతే వాష్ చేసేస్తున్నాను. ఇంకా హ్యాండ్ రఫ్ చేసుకుంటూ ఇలా రుద్దుకుంటూ కూడా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి టిప్స్ ఇంకా నా ఛానల్లో, ఈ టిప్ వర్క్ అయితే నా ఛానల్లో ఇలాంటి టిప్స్ చాలా అయితే నేను చేస్తానండి. మీరు ఫాలో అయిపోతే సబ్స్క్రైబ్ చేస్తాను అనమాట. ఇంకా వాటర్లో అయితే నేను క్లీన్ చేసేసుకున్నానండి హ్యాండ్. చూడండి, ఈ హ్యాండ్కి మీకు తేడా తెలుస్తుందా? వీడియోలో అయితే మీకు కనిపించదు, రియల్గా మీరు చేసుకోండి, మీకు అయితే కనిపిస్తుంది అనమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను, బాగా యూజ్ అయింది టిప్ అయితే. మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా సేమ్ అలానే చేయండి. చూడండి, చాలా మంచిగా ఉంది. ఇలా 2-3 సార్లు ఇలా వారంలో చేసుకున్నారంటే ముడతలు అనేవి మాయమైపోతాయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.